సంవత్సరాలు అయినానండి కొంతమంది జీవితంలో సంతోషం అనేది ఉండదు, సమాధానం ఉండదు. ఈ వారంలో ఒక తల్లి అట్లానే ఫోన్ చేశారు. మన మెసేజెస్ చూసి యూట్యూబ్లో వారి భర్త గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నతమైన స్థాయి అధికారి. వారికి ఒక అక్రమ సంబంధం. అయితే వీరి కుమార్తెకి వివాహం చేయాల్సిన సమయం. ఆయన అంటారంట, నాకు సంబంధం లేదు, ఐ డోంట్ కేర్. తల్లి కూతుర్లు మీరు ఏం చేస్తారో చేసుకోండి. మళ్ళీ ఒకటే ఇంట్లో ఉంటారు, ఒకటే కాపురం చేస్తారు, ఒకటే దగ్గర భోజనం చేస్తారు. పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు మాత్రం సంబంధం లేదు నాకు అని అంటారంట ఆయన, జిల్లా స్థాయి అధికారి. మరి వాక్యం చూసి ఫోన్ చేసి, నాన్న చాలా చిన్నోడు నువ్వు, అయినప్పటికీ మీతో చెప్పుకోవాలనిపించింది, చెప్తున్నాను, ప్రార్థన చేయండి అని అన్నప్పుడు ఇదే మాట, అప్పుడే దేవుడు నాతో మాట్లాడుతున్న మాట. అమ్మ, దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఎలాంటి బంధింపబడి ఉన్న పరిస్థితులు అయినప్పటికీ ఆమె అన్నారు, ఇది 10 సంవత్సరాల నుంచి సాగుతుంది నాన్న, ఇప్పటి నుంచి కాదు, 10 సంవత్సరాల నుంచి సాగుతుంది. ఇది 10 సంవత్సరాల నుంచి టార్చర్ అనుభవిస్తున్నాను నేను. ఇప్పుడు నా కూతురు వరకు వచ్చింది ఇది, నా కూతురు ఎఫెక్ట్ అయ్యే వరకు వచ్చింది ఇది. ఈ 10 సంవత్సరాల నుంచి బంధించబడి ఉన్న పరిస్థితి నుంచి నాకు ఎప్పుడు విడుదల వస్తుంది అని అంటే నేను అన్నాను, బంధించబడి ఉన్న ప్రతి పరిస్థితిని తెంచివేసే దేవుడు మన యేసయ్య. ఆమేన్. ఎక్కడైతే తాళము వేయబడిందో ఆ తాళపు చెవులను నీకు నాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన యేసయ్య. ఆమేన్. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అందరికీ అర్థం కావట్లేదు, ఈ తాళం ఎలా ఓపెన్ చేయాలి, హౌ టు ఓపెన్ దిస్ లాక్ అని భజ్జన పడుతున్నారంట. వారికి అర్థం కావట్లేదంట, కంగారు పడిపోతున్నారంట. బట్ దేవుడు అంటున్న మాట, కంగారు పడకు, నీ చేతికి నేను ఆ తాళపు చెవులను ఇస్తాను. కొన్ని ద్వారాలు ఉంటాయి, అడ్డంగా మూయబడిన ద్వారాలుగా ఉంటాయి. ఆ దేవుడు అంటున్న మాట, మనం ఉండాల్సిన రీతిగా ఉంటే ఆయన ఆ ద్వారాలన్నిటిని తెరిచి నడిపించే దేవుడుగా ఉంటారు. చేతులైతే స్తోత్రాలు చెప్దాము, బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం ఒకసారి. ఆ తల్లిగారితో అదే చెప్పానమ్మా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ ఒక 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకోండి. మీలో ఆ విడుదల పొందుకోకపోవడానికి గల కారణం ఏముందో చూడండి ఒకసారి అని అంటే, నేను చేస్తున్నాను నాన్న ప్రార్థన, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మళ్ళీ మంచి సహవాసానికి వెళ్తారు వాళ్ళు, చాలా మంచి సహవాసం, ఆత్మీయ సహవాసం. మరి ఎందుకు సేవకుడికి చెప్తున్నాను అంటే, మీరు ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు 2 రోజులు ఉపవాసం ఉండి తల్లి కుమార్తెలు ఇద్దరు ప్రార్థన చేసుకుంటే 3వ రోజు ఆమె ఫోన్ చేసి, నిన్న సాయంకాలమే ఫోన్ చేసి ఆమె చెప్తున్న మాట, ఏం జరిగిందో ఏమైందో అసలు ఎలా అయ్యిందో తెలీదు, ఆయన ఉంచాడంట ఇంటికి. ఆయన ఈమె చేతులు పట్టుకున్నాడంట, కుమార్తె చేతులు పట్టుకున్నాడంట, ఏడవడం ప్రారంభించాడంట. ఏడవడం చిన్నపిల్లలాగా, ఇంకా లిటరల్లీ చిన్నపిల్లలాగా. ఎందుకంటే అందులో ఉన్నతమైన స్థాయి అధికారి కదా, ఆ దర్పం ఉంటుంది, ఆ గర్వం ఉంటుంది. అసలు ఈ 10 సంవత్సరాల్లో నిన్న చెప్తున్న సాక్ష్యం ఆవిడ అన్నది, నేను మీ సంఘంలోకి వచ్చి నిలబడి చెప్తా సాక్ష్యం అన్నది. ఈ 10 సంవత్సరాల్లో అసలు ఆ మనిషి అలా చూడలేదు నేను ఎప్పుడు. ఇక నా చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు, అమ్మ నన్ను క్షమించు, నేను చాలా బాధ పెట్టేశాను 10 సంవత్సరాలు, కుటుంబానికి ఎంత నష్టం చేశాను నాకు అర్థమైంది ఇప్పుడు అని చెప్పి ఆడవడం. అసలు ఎందుకంటే ఏడుస్తున్నారు నేను అంటున్నాను, అంతే కదా, ఎందుకు ఏడుస్తున్నారు అన్నాను నేను. దేవుడు గొప్ప కార్యం చేశాడు నాన్న, నేను తీసేయాల్సింది నేను తీసాను. ఆవిడకి ఏదో ఉంది ఆమె జీవితంలో, తీసేయాల్సింది తీసేసింది, వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించింది. దేవుడు మూయబడిన ద్వారాన్ని ఆమె జీవితంలో తెరిచి నడిపించారు. స్తోత్రాలు చెప్తాం ఒకసారి.